మన పాదం సరిగ్గా పడినా ప్రమాదం ఏ పక్కనో పొంచి ఉండొచ్చు. మన ప్రయాణం మన వాళ్ల కోసమే అయినా మజిలీ మధ్యలోనే మారిపోవచ్చు. మీ కుటుంబం కార్చే కన్నీళ్లు మీరు రారనే వేదన తీర్చవు, మీరు లేరనే లోటును పోడ్చవు. మాకు కలిగిన దుఃఖం మీకెవరికీ కలగకూడదనే ఈ విన్నపం. రోడ్డు ప్రయాణాల్లో జాగ్రత్త వహించండి. మీ ప్రయాణం తాలూకు గమ్యం మీ ఇల్లే కావాలి, వేరేది కాకూడదని ఆశిస్తున్నాము. జాగ్రత్తగా ఇంటికి వెళ్ళండి. దయచేసి గుర్తుపెట్టుకోండి, మీ అందరూ, మీ అమ్మా నాన్నలు మీకోసం ఎదురు చూస్తున్నారు, మీ కుటుంబ సభ్యులు మీకోసం ఎదురు చూస్తున్నారు. దయచేసి కొంచెం నెమ్మదిగా జాగ్రత్తగా మీ అందరు ఇంటికి వెళ్తారని మీ అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై ఎన్టీఆర్. ಥ್ಯಾಂಕ್ ಯು ಸರ್. ವೇದಿಕೆ ಮೇಲೆ ಎಲ್ಲರೂ ಇರ್ತಾರೆ. ఆఖరికి వర్షాకాలాలు, కంగారు పడకండి. జాగ్రత్తగా 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 మీరందరూ మీ ఇళ్ళకి చేరాలి. మీకోసం మీ తల్లిదండ్రులు, మీ పిల్లా పాపలు, మీ భార్యలందరూ ఎదురు చూస్తూ ఉంటారు. ఒక్కసారి గుర్తుపెట్టుకొని దయచేసి జాగ్రత్తగా ఇంటికి వెళ్ళండి. నాకంటూ, కళ్యాణనకంటూ మాకు ఆస్తిపాస్తులొద్దు, మీరందరూ ఉంటే చాలు. మా తాతగారు, మా నాన్నగారు మాకు వదిలి వెళ్ళిపోయిన అభిమానులు మీరు. జీవితాంతం మీకు ఎల్లప్పుడూ రుణపడే ఉంటాము. జీవితాంతం మిమ్మల్ని ఆనందంగా ఉండేలాగే మేము నడుచుకుంటాం, ప్రవర్తిస్తాము అని మిమ్మల్ని కోరుకుంటూ దయచేసి జాగ్రత్తగా ఇంటికి వెళ్ళండి. జై ఎన్టీఆర్, జోహర్. ఇంకొక మాట, ఇంకొకటే ఒక మాట. మా నాన్నకి ఎలాగో చెప్పలేకపోయినా మీ అందరికీ చెప్తున్నాను, జాగ్రత్తగా ఇంటికి వెళ్ళండి. మీకోసం ఎదురు చూస్తాం, మీ కుటుంబాలు మీకోసం ఉన్నాయి. ఎప్పుడు చెప్పేది ఒకటే మాట, నడి రోడ్డు పైన నిల్చోవలసిన పరిస్థితి వచ్చిన రోజు మీకు ముందు మీ కుటుంబం, ఆ తర్వాతే మేము. మీ అందరూ జాగ్రత్తగా ఇంటికి దయచేసి జాగ్రత్తగా, కంగారు లేదు, జాగ్రత్తగా ఇంటి వెళ్ళి చిరునవ్వుతో మీ కుటుంబ సభ్యులందరినీ పలకరించండి. జై హరికృష్ణ, జై ఎన్టీఆర్. ఆజన్మాంతం మీకు రుణపడి ఉంటాను. శిరస్సు వంచి నా పాదాభివందనం చేసుకుంటున్నాను. తాను ఇలాంటి ఒక గొప్ప ప్రేమని, అభిమానాన్ని నాకు అందించినందుకు ఆజన్మాంతం మీకు రుణపడి ఉంటాను. శిరస్సు వంచి నా పాదాభివందనం చేసుకుంటున్నాను. థ్యాంక్స్ అలాట్. జాగ్రత్తగా ఇళ్లకు వెళ్ళండి. అమ్మా నాన్నలు ఉన్నారు, వాళ్ళందరికీ మీరందరూ మళ్ళీ వెళ్ళి ఆనందంతో ఉండడం, మీ మొహాలు మళ్ళీ వాళ్ళకి చూపించాలి. దయచేసి మీరందరూ జాగ్రత్తగా ఇంటికి వెళ్ళాలని ఇంకోసారి కోరుకుంటూ, బలవంతుడు బలహీనుడిని భయపెట్టి బతకడం ఆనవాయితీయే. బట్ ఫర్ అ చేంజ్, ఆ బలహీనుడు పక్కన కూడా ఒక బలం ఉంది. జనతా గ్యారేజ్ ఇచ్చట అన్ని రిపేర్లు చేయబడను.